చాలామంది మెడికల్ షాప్‌కెళ్ళేసి టాబ్లెట్స్ తీసుకుంటున్నారండి. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా అని ఫస్ట్ చూడండి. సో, కొన్ని కండిషన్స్‌లో యాంటీబయాటిక్స్ అవసరం లేదు. కొన్ని కండిషన్స్‌లో ఉట్టి జలుబు ట్రీట్మెంట్ ఇచ్చేస్తే చాలు. కొంతమంది టాబ్లెట్స్ వేస్ట్ అసల. ఆర్ టాబ్లెట్స్ లేకపోతే కూడా కొన్ని కండిషన్స్‌లో ఇంక క్యూర్ అవ్వదు. సో, ఇన్ని కండిషన్స్ ఉన్నప్పుడు మీరు ఏ ప్రాబ్లమ్ అనేది మీరు తెలుసుకోకుండా వెనకటి ప్రాబ్లమ్ అయినా ఆర్ ముక్కు ప్రాబ్లమ్ అయినా, గొంతు ప్రాబ్లమ్ అయినా యాంటీబయాటిక్స్ ఏసేసుకుంటున్నప్పుడు మీకు అది ఇంకా బ్యాడ్ చేయడం తప్ప ఇంకా యూజ్ ఉండదనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు బీపీ పేషెంట్స్ అయినా, హార్ట్ ప్రాబ్లమ్ పేషెంట్స్ కొన్ని టాబ్లెట్స్ ఏసుకుంటారు. దానివల్ల కూడా కొన్ని వెనకటి ప్రాబ్లమ్స్ అంటూ వస్తూ ఉంటాయి. ఇప్పుడు వెనకటి ప్రాబ్లమ్ కదా అనుకోని మెడికల్ షాప్‌కెళ్ళిపోయి నాకు డ్రాప్స్ ఏసుకుంటున్నాను అనుకోండి, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా? ఉండదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కువ యాంటీబయాటిక్స్ జలుబొస్తే యాంటీబయాటిక్కే. సో, దానివల్ల ఏంటి రెసిస్టెన్స్ అని రావచ్చు. నెక్స్ట్ టైమ్ ఈ టాబ్లెట్స్ మీకు పనిచేయవు యాంటీబయాటిక్స్. అలాగా చాలా ఉన్నాయి. ఇంకోటి ముక్కు డ్రాప్స్ కూడా నెసోవియన్ అయినా, అట్రోవియన్ దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్కువ వాడేస్తూ ఉంటే.